హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేబీ స్టడీ సర్కిల్. నేను మీ జమాల్. ఈరోజు మనము నంబర్ సిస్టమ్స్లోని నంబర్ ఆఫ్ జీరోస్ ఎలా కనుక్కోవాలో డిస్కస్ చేయబోతున్నాము. మనం బేసిక్స్ నుండి మనకు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ మన ఏపీ ఎస్ఐకి వచ్చిన క్వశ్చన్స్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అసలు జీరో ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాము. ఉదాహరణకు నేను మీకు 6 × 7 అన్నాను. 6 7 ఎంత? 6 7 42. జీరో వచ్చిందా అంటే రాలేదు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాము. 4 3 తీసుకుందాము. 4 3 ఎంత? 12. జీరో వచ్చిందా అంటే రాలేదు. అలాగే 2 × 5 తీసుకుందాము. ఎంత? 10. జీరో వచ్చిందా అంటే వచ్చింది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమంటే ఒక జీరో ఫామ్ కానికి మినిమం మనకు ఒక 2 ఉండాలి, అదేవిధంగా ఒక 5 ఉండాలి. ఒక 2 ఉండి ఇంకో 5 లేకపోయినా మనకు జీరో ఫామ్ కాదు. అదేవిధంగా ఒక 5 ఉండి ఇంకో 2 లేకపోయినా మనకు జీరో ఫామ్ కాదు. అది ఎలా అంటే ఉదాహరణకు మనం 5 3 తీసుకుందాము. ఎంత? 15. ఇక్కడ మనకు 5 ఉంది, బట్ 2 లేదు కాబట్టి మనకు జీరో ఫామ్ కాలేదు. అలాగే ఒకవేళ మనము 25 4 ఎంత? 100. ఇక్కడ మనం గమనిస్తే మనకి ఇక్కడ 2 లేదు 5 లేదు, అయినా మనకి ఇక్కడ 100 అనగా 2 జీరోలు ఫామ్ అయినాయి. అది ఎలాగంటే ఇప్పుడు మనం 25 తీసుకున్నాం అనుకోండి. 25 మనకు ఎలా వస్తుంది? 25 మనకు 5 × 5 చేస్తే మనకు 25 వస్తుంది. అదేవిధంగా 4 మనకు 2 × 2గా చేస్తే ఫామ్ అయింది. ఇక్కడ మనం గమనించింది ఏమంటే ఇక్కడ ఒక 5 ఇక్కడ ఒక 5 ఒక పేరుగా ఫామ్ అయ్యి అంటే 5 2 ఒక పేరుగా ఫామ్ అయ్యింది. అదేవిధంగా ఈ 5 వచ్చేసి నెక్స్ట్ ఇంకో 2 వచ్చేసి ఇంకో పేరుగా ఫామ్ అయినాయి. అంటే మనకి ఇక్కడ 2 పేర్లు ఫామ్ అయినాయి కాబట్టి మనకు 2 జీరోస్ వచ్చాయి. ఈ టాపిక్ అర్థమైందా? మనకు ఎన్ని పేర్స్ ఫామ్ అయితే అన్ని జీరోలు వస్తాయి. సింపుల్, అదే కాన్సెప్ట్. మనం అదేవిధంగా 75 × 2 తీసుకుందాము. ఎంత మనకు? 150. ఇక్కడ గమనిస్తే మనకు ఒక జీరోనే ఫామ్ అయింది. అది ఎందుకంటే 75 మనకు ఏ విధంగా ఫామ్ అయిందంటే ఏ విధంగా చెప్తాము? 75 అంటే మనకు 25 × 3. ఈ 25 మనం ఇంకా డికంపోజ్ చేసుకుంటే 5 × 5గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ మొత్తము 5 పవర్ 2 ఉంది, అంటే 2 5లు ఉన్నాయి. మరియు ఇక్కడ ఎన్ని 2s ఉన్నాయి? ఒక 2నే ఉంది. 2 పవర్ 1 ఉంది. మనకి ఇక్కడ ఫామ్ అయింది ఒక జీరో మాత్రమే. ఎందుకంటే మనకు ఎన్ని నెంబర్స్ ఉన్నా మనకు కావాల్సింది ఒక 5 ఒక 2. ఇక్కడ మనకు 2 5లు ఉన్నాయి. ఈ 2 5 నుండి ఒక 5 తీసుకుందాము. ఇక్కడ 2 ఒకటే ఉంది కాబట్టి ఒక 2. ఇక్కడ మనకు 5 2 ఒక పేరుగా ఫామ్ అయ్యి జీరో ఫామ్ చేశాయి. మనకి ఇక్కడ ఇంకో 5 మిగిలిపోయింది. ఇప్పుడు ఆ 5తో మనకు ఎటువంటి యూజ్ లేదు. ఒకవేళ మనకు ఇంకో 2 కనుక ఉండింటే అప్పుడు మనకు ఇంకో ఆ 5 2 ఒక పేరు ఫామ్ అయ్యి ఇంకో జీరో ఫామ్ అయ్యేది. సో ఇక్కడ దీన్ని బట్టి మనం ఒక షార్ట్కట్ ఏమర్థం చేసుకోవచ్చు అంటే మనకు 5s ఎన్నైనా కానీ 2s ఎన్నైనా కానీ మనకు జీరోస్ మాత్రము తక్కువ ఉన్న నెంబర్ యొక్క పవర్ జీరోస్ మాత్రమే ఫామ్ అవుతాయి. ఇప్పుడు చూసాం కదా, ఇక్కడ 2 పవర్ ఉంది, ఇక్కడ 1 పవర్ ఉంది. మనకు జీరో ఫామ్ అయ్యేది ఎంత? ఒక జీరో మాత్రమే. అంటే మనకు తక్కువ పవర్ ఏది ఉంటే అదే మనకు నెంబర్ ఆఫ్ జీరోస్ ఫామ్ అవుతాయని. అదేవిధంగా మనకి ఇక్కడ 5³ × 2³ ఉందనుకోండి. మనకి ఇక్కడ ఎన్ని జీరోస్ ఫామ్ అవుతున్నాయి? ఇక్కడ 3 5s ఉన్నాయి, అదేవిధంగా 3 2s ఉన్నాయి. అంటే వాళ్ళ పేరు మనకు 5 2s ఒక పేరు, ఇంకో పేరు వచ్చేసి 5 2s, ఇంకో పేరు 5 2s, అలా 3 పేర్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి మనకు 3 జీరోలు ఫామ్ అవుతున్నాయి. ఒకవేళ నేను మీకు ఇక్కడ 5 పవర్ 4 × 2² అన్నాను, అప్పుడు మనకు ఎన్ని పేర్స్ ఫామ్ అయినట్టు? 2 పేర్స్ ఫామ్ అయినట్టు. ఎందుకంటే మనకు 2 మ్యాక్సిమం వచ్చేది 2 సార్లే కాబట్టి 5 ఎన్నైనా కానీ మనకు 2 ఎన్నిసార్లు వస్తుందో అన్ని పేర్లే ఫామ్ అవుతాయి. ఒకవేళ మనకి ఇక్కడ 5 పవర్ 2 అలాగే 2 పవర్ 4 ఉందనుకోండి, అప్పుడు మనకు ఏ విధంగా అవుతుందంటే సేమ్ ఇదే విధంగా అప్పుడు మనకు 2 పేర్సే ఫామ్ అవుతాయి. ఎందుకంటే 5 మ్యాక్సిమంగా మనకు 2 సార్లు వస్తుంది కాబట్టి అప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ ఏమవుతాయి? మనకు 5 పవర్ 4 × 2² నెంబర్ ఆఫ్ జీరోస్ మనకు 2a అవుతాయి. ఎందుకంటే మనకు 2 పేర్స్ ఫామ్ అయినాయి కాబట్టి. సో చివరికి ట్రిక్ ఏమంటే మనకు తక్కువ ఏ నెంబర్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 45 × 12 × 15 × 14. ఈ మొత్తం మల్టిప్లికేషన్ చేశాక మన నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వస్తాయని అడుగుతున్నాడు.
ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ 45 ఎన్ని నెంబర్స్ ఏమేమి నెంబర్స్ ఫామ్ అయింది, 45 మనకు 9 ఇంటూ 5తో ఫామ్ అయింది. నెక్స్ట్ 12 మనకి ఏ విధంగా ఫామ్ అయింది, 12 మనకి యాక్చువల్గా 4 ఇంటూ 3 తీసుకుందాము. 4 ఇంటూ 3 అంటే మన ఫోన్ ఇంకా ఇలా కన్వర్ట్ చేయొచ్చు, 2 ఇంటూ 2గా కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 15 మనకి ఏ విధంగా ఫామ్ అయింది, 15 మనకు 3 ఇంటూ 5గా ఫామ్ అయింది. నెక్స్ట్ 14 మనకు 7 ఇంటూ 2. ఇప్పుడు మనం చూసుకుంటే మనకు మొత్తం ఎన్ని 5s ఉన్నాయి, ఇక్కడ ఒక 5 ఉంది, అదేవిధంగా ఇక్కడ ఒక 5 ఉంది, అంటే 5 స్క్వేర్. నెక్స్ట్ మనకు 2s ఎన్ని ఉన్నాయి, 1 2 3, అంటే మనకు 2s వచ్చేసి 3 ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంతసేపు డిస్కస్ చేసాం కదా, తక్కువ మనకి ఎన్ని పేర్స్ ఫామ్ అవుతాయో చూసుకుందాం. ఫస్ట్ మనకు 5 స్క్వేర్ ఉంది ఇంటూ 2 క్యూబ్ వచ్చింది. 5 స్క్వేర్ అంటే 2 5s ఉంటాయి, అదేవిధంగా 2 క్యూబ్ అంటే 3 2లు ఉంటాయి. మనకి ఎన్ని పేర్స్ ఫామ్ అవుతాయి, ఈ 5 ఈ 2తో ఫామ్ అవుతుంది, ఒక పేర్ ఫామ్ అవుతుంది, అదేవిధంగా ఇంకో 5 ఇంకో 2తో ఫామ్ అవుతుంది. సో మనకు మొత్తం 2 పేర్స్ ఫామ్ అవుతాయి. 2 పేర్స్ ఫామ్ అవుతున్నాయంటే ఆన్సర్ ఏమిటి, 2 జీరోస్ ఫామ్ అవుతున్నట్టు. దీన్ని మనం ఈ విధంగానే చేయొచ్చు, లేకుంటే మనకు ఇందాక వచ్చింది కదా 5 స్క్వేర్ ఇంటూ 2 క్యూబ్ అని, ఇందులో తక్కువ నెంబర్ ఏది 2, సో మనకు 2 జీరోస్ ఫామ్ అవుతున్నట్టు. ఇంకో ప్రాబ్లం తీసుకుందాము. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 28 ఇంటూ 75 ఇంటూ 13 ఇంటూ 6. 28ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 28ని మనము 7 ఇంటూ 4గా రాసుకోవచ్చు. 4 అంటే 2 ఇంటూ 2. నెక్స్ట్ ఓకే. 75ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 25 ఇంటూ 3గా రాసుకోవచ్చు. 25 అంటే 5 ఇంటూ 5. నెక్స్ట్ 13ని మనం 13తో ఏ విధంగా రాసుకోలేము కాబట్టి జస్ట్ 13 ఇంటూ 1గా రాసుకోవచ్చు. అదే 60 మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 60 మనము 2 ఇంటూ 3గా రాసుకోవచ్చు. ఇప్పుడు మన నెంబర్ ఆఫ్ 5s ఎన్ని ఉన్నాయో చూసుకుందాము. ఇక్కడ ఒక 5 ఉంది, ఇక్కడ ఒక 5 ఉంది, అంటే 5 స్క్వేర్. నెక్స్ట్ 2s ఎన్ని ఉన్నాయో చూసుకుందాము. 1 2 3 అంటే 2 క్యూబ్. ఇప్పుడు మనకి ఎన్ని పేర్స్ ఫామ్ అవుతున్నాయని చూసుకుంటే మనకు 5 మ్యాక్సిమం పవర్ 2 ఉంది కాబట్టి మనకు 2 పేర్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఈ మల్టిప్లికేషన్ మొత్తం చేస్తే మనకు నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వస్తాయి, ఈ మల్టిప్లికేషన్ మొత్తం చేస్తే నెంబర్ ఆఫ్ జీరోస్ మనకు 2గా వస్తాయి. ఎందుకంటే మనకు 5 స్క్వేర్ ఇంటూ 2 క్యూబ్లో మ్యాక్సిమం పవర్ ఎంత 2, సో కాబట్టి మనకు 2 నెంబర్ ఆఫ్ జీరోస్ వస్తాయి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్. మనకు ఈ నెంబర్ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే మనకు ఎన్ని జీరోస్ వస్తాయని అడుగుతున్నాడు. 0 రావాలంటే మనకి ఏ నెంబర్స్ కావాలి, 2 కావాలి, అదేవిధంగా 5 కావాలి. మనం ఈ సిరీస్లో ముందుగా ఎన్ని 5s ఉన్నాయో కనుక్కుందాము. 1 2 3 4, ఇక్కడ ఒక 5 ఉంది, సో ఈ 5 పక్కన రాసుకుందాము. నెక్స్ట్ ఈ సిరీస్ ఇదే విధంగా కంటిన్యూ అవుతూ వెళ్తే మనకు ఎక్కడో చోట 6 7 8 9 10 వస్తుంది. సో 10 అంటే 10లో మనకు కంపల్సరీ 5 ఉండాలి. 10లో మనకు 5 ఇంటూ 2. అదేవిధంగా ఈ సిరీస్ కంటిన్యూ అయితే మనకు 14 15 కూడా వస్తుంది. 15 అంటే 3 ఇంటూ 5 ఉంటుంది, అందులో కూడా 5 ఉంటుంది. నెక్స్ట్ ఈ సిరీస్ ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే మనకు 20 వస్తుంది. 20లో కూడా 5 ఉంటుంది, 5 4 జా 20. సో మనకు మొత్తం ఎన్ని 5s ఉన్నాయి, 1 2 3 4, అంటే మనకు మొత్తం 4 5s ఉన్నాయి. ఇప్పుడు ఈ సిరీస్ మనకు 23 వరకే కాబట్టి మనం ఈజీగా ఇలా క్యాలిక్యులేట్ చేయగలిగాము. ఒకవేళ మనకి ఈ సిరీస్ 23 కాకుండా ఒకవేళ మనకి 1000 వరకు ఉందనుకోండి, అప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము. అప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే దానికి ఇంకో మెథడ్ ఉంది. అది ఏమిటంటే ఈ 23ని 5తో మల్టిప్లై చేద్దాము. 5 4 జా 20. నెక్స్ట్ 4 5 కన్నా చిన్నది కాబట్టి దీన్ని మనం ఫర్దర్ డివైడ్ చేయలేము. సో మనకు 23 లోపల మనకు ఎన్ని 5s ఉన్నాయంటే మనము 4 అంటాము. మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మనము ఇక్కడ 23 వరకు కాకుండా జస్ట్ 6 వరకు తీసుకుందాము. మనకు 6 వరకు ఎన్ని 5s ఉన్నాయంటే ఎలా చెప్తాము అంటే 6 డివైడెడ్ బై 5, అంటే 5 1 జా 5, అంటే మనకు 1 రిమైండర్ వస్తుంది. మనకు ఈ 1 రిమైండర్తో పనే లేదు, మన పని ఉండేది ఏంది, జస్ట్ ఈ కోషన్తోనే. మనకు 5 1 జా చేస్తే మనకు 6కి దగ్గర ఉన్న వాల్యూ వస్తుంది, లేకుంటే 5తో ఆ నెంబర్ డివైడ్ అవుతుంది. సో మనకు 6 వరకు ఎన్ని 5s ఉన్నాయి, ఒక 5 ఉంది. మనం ఇక్కడ చూసుకున్నా కూడా 6 వరకు మనకి ఎన్ని 5s ఉన్నాయి, జస్ట్ ఇక్కడ ఒకటే ఉంది 5. మనం దీన్ని అలా కూడా వెరిఫై చేసుకోవచ్చు. లేకుంటే 10 వరకు తీసుకోండి.
10ని మనము 10 వరకు మనకు ఎన్ని 5s ఉన్నాయంటే ఎలా చెప్తామంటే 10 డివైడ్ బై 5 అంటే 5 2s 10. సో మనకు 2 మిగిలింది. సో నెంబర్ ఆఫ్ 5s వచ్చేసి మనకు 2 ఉన్నాయి అని మీనింగ్. మనము ఈ ప్రాసెస్ మనకు జస్ట్ 5కి మాత్రమే కాదు, మనకు ఒకవేళ ఇలాంటి క్వశ్చనే ఇచ్చి మనకు ఇందులో నెంబర్ ఆఫ్ 3s ఎన్ని ఉన్నాయి కనుక్కోమన్నాడు అనుకోండి, సింపుల్ సేమ్ ఇలాగే 23 డివైడ్ బై 3గా చేసుకుంటాము. 3 7s 21. నెక్స్ట్ వచ్చేసి 7 మిగిలింది కాబట్టి 3 2s 6. నెక్స్ట్ 2 మిగిలింది, బట్ 2 3 కన్నా చిన్నది కాబట్టి దీన్ని మనం ఫర్దర్ డివైడ్ చేయలేము. సో నెంబర్ ఆఫ్ 3s ఎన్ని ఉన్నాయంటే మనకు 7 + 2 అనగా 9 3s వస్తాయి. సో ఈ మొత్తం నెంబర్ సిరీస్లో మనకు 3 9 టైమ్స్ వస్తుంది అని మీనింగ్. 3ఏ కాకుండా 2 అనుకోండి, మనకు 2 ఎన్ని ఉన్నాయి కనుక్కోమన్నాడు అనుకోండి, అప్పుడు ఎలా చేస్తాము? 23 డివైడెడ్ బై 2. 23 అంటే మనకు 11 2s ఎంత 22, 23 దగ్గర ఉన్న వాల్యూ. నెక్స్ట్ 2 5s ఎంత 10. నెక్స్ట్ 2 2s 4, 2 1s 2. ఇప్పుడు మన నెంబర్ ఆఫ్ 2s వచ్చేసి 11 + 5 + 2 + 1 అనగా 11 + 5 ఎంత 16. 16 + 2 ఎంత మనకు 18. 18 + 1 ఎంత మనకు 19. నెంబర్ ఆఫ్ 2s వచ్చేసి మనకు 19 ఉన్నాయని చెప్తాము. సో మన క్వశ్చన్లో ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ 0s ఎన్ని ఉన్నాయి కనుక్కోమన్నాడు. నెంబర్ ఆఫ్ 0s ఎన్ని ఉన్నాయంటే మనకు 2 5 ఎన్ని ఉన్నాయి కనుక్కోవాలి. మన 2 ఎన్ని వచ్చాయి ఇందాక మనకు 2 మనకు 19 వచ్చాయి, 5 వచ్చేసి 4గా వచ్చాయి, అంటే 2^19 ఇంటూ 5^4గా వచ్చింది. మనకు నెంబర్ ఆఫ్ పేర్స్ ఎన్ని ఫామ్ అవుతాయో చూసుకోవాలి. ఇక్కడ మనకు 2 పవర్స్ తక్కువ ఉన్న వాల్యూ ఏది 4, అంటే మనకు మొత్తం 4 పేర్స్ అవుతున్నాయని అర్థము. 4 పేర్స్ అవుతున్నాయంటే మనకు 4 0s వస్తున్నాయని మీనింగ్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాము. ఫైండ్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ 3 దట్ క్యాన్ డివైడ్ 270 ఫ్యాక్టోరియల్. మనం ఫ్యాక్టోరియల్ అంటే ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2 ఫ్యాక్టోరియల్ అంటే ఏం రాసుకుంటాము 2 × 1గా రాసుకుంటాము. 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 × 4 × 3 × 2 × 1గా రాసుకుంటాము. అలా విధంగా మనకు 270 ఫ్యాక్టోరియల్ వరకు మనకు 3 మ్యాక్సిమం పవర్ ఎంత డివైడ్ చేస్తుంది అని అడుగుతున్నాడు. అంటే 270 ఫ్యాక్టోరియల్ అంటే 270 × 269 అలా చేసుకుంటూ 1 వరకు ఇంటూ చేసుకుంటూ వెళ్తే ఒక వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూని మనకు 3 ఎంత మ్యాక్సిమం పవర్ డివైడ్ చేయగలదు అని అడుగుతున్నాడు. ఇది సింపుల్. మనం దీన్ని ఈ విధంగా రాసుకుంటా, ఈ విధంగా కాకుండా ఈ విధంగా రాసుకోవచ్చు. 1 × 2 × 3 అలా ఇంటూ చేసుకుంటూ వెళ్తూ 270 వరకు ఇంటూ చేసుకుంటూ వెళ్ళేలాగా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనకు ఇందులో 3 మ్యాక్సిమం పవర్ ఎంత అని అడుగుతున్నాడు. జస్ట్ మనం చేయాల్సింది ఏం లేదు, ఈ 270ని మనం 3తో డివైడ్ చేయాలి. 270ని 3తో డివైడ్ చేసాము. 270ని 3తో చేస్తే ఎంత మనకు 390s, ఎందుకంటే 9 3 27 కాబట్టి. నెక్స్ట్ 3తో చేస్తే 30. నెక్స్ట్ మళ్ళీ 3తో చేస్తే 10. నెక్స్ట్ మరి 3తో చేస్తే 3 3s 9. నెక్స్ట్ మరి 3తో చేస్తే 1. ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే 90 + 30 ఎంత మనకు 120. 120 + 10 ఎంత 130. 130 + 3 133 + 1 అంటే 134 పవర్ వస్తుంది. అంటే మనకు 270 ఫ్యాక్టోరియల్ని 3 అనేది 3^134 వచ్చే వాల్యూ లార్జెస్ట్ నెంబర్ డివైడ్ చేయగలదు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ తీసుకుందాము. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 1 × 2 × 3 అలా చేసుకుంటూ వెళ్తూ 100 వరకు మల్టిప్లికేషన్ చేస్తే నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వస్తాయి కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు మనము నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే మన జీరో అన్నట్టు ఏమేమి కావాలి 5 కావాలి, 2 కావాలి, అప్పుడే మనకు ఒక జీరో ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ మనకు 2 ఛాన్సాలు వచ్చింది. 2లో 2 ఉంది, 4లో 2 ఉంది, 6లో 2 వచ్చింటుంది, 8లో వచ్చింటుంది, అలా 100 వరకు మనకు 2 ఛాన్సాలు వచ్చింటుంది. బట్ మన తక్కువ సార్లు వచ్చేది ఏది 5 వచ్చింటుంది తక్కువ సార్లు. సో మనం ఈ 100ని 5తో డివైడ్ చేద్దాము. 100ని 5తో చేస్తే ఎంత మనకు 5 20s. నెక్స్ట్ ఈ 20ని మళ్ళీ 5తో చేస్తే 5 4s. ఇప్పుడు మనం 4 చిన్నది కాబట్టి దీన్ని మనం ఫర్దర్ డివైడ్ చేయలేము. సో మన నెంబర్ ఆఫ్ 5s మనకు 20 + 4 అనగా 24 సార్లు వస్తాయి. అంటే మనకు నెంబర్ ఆఫ్ 5s వచ్చేసి
5^24గా వచ్చాయి. నెక్స్ట్ టూస్ మనం ఇంకా చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టూస్ మనకు ఛాన్సాలు వస్తాయో మనకు తెలుసు. మన టూస్ మనకు ఎంత కాదన్నా 30-40 పైనే రావచ్చు. సో మన దీంతో పనే లేదు, మనకు కావాల్సింది తక్కువ ఉన్న నెంబర్తో. తక్కువ ఏముంది, మనకు 24 ఉంది. సో మనకు 100 వరకు మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే మనకు నెంబర్ ఆఫ్ జీరోస్ వచ్చేసి 24 వస్తాయి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 124 ఫ్యాక్టోరియల్. 124 ఫ్యాక్టోరియల్లో మనకు నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వస్తాయని అడుగుతున్నాడు. 124 ఫ్యాక్టోరియల్ అంటే ఎట్లమ్మా, 1 × 2 × 3 అలా చేసుకుంటూ వెళ్తే 124 వరకు మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్తే మనకు నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వస్తాయని అడుగుతున్నాడు. ఇప్పుడు మనకు ఇక్కడ చూసుకుంటూ వెళ్తే మన 2 మనకు చాలాసార్లు రిపీట్ అయి ఉంటుంది, బట్ తక్కువ సార్లు వచ్చేది ఏది, 5. సో మనము ఈ 124ని 5తో డివైడ్ చేద్దాము. ఈ 124ని మనం 5తో డివైడ్ చేసి ఏ విధంగా చేస్తాము, 5/124 అంటే 5 2 × 10, ఇంకా 24 మిగిలి ఉంటుంది. 24 అంటే 5 4 × 20, సో 24. ఓకే, నెక్స్ట్ 5 4 × 20. ఇప్పుడు మనం గమనిస్తే మనకు 4 5 కన్నా చిన్నది కాబట్టి దీన్ని మనం ఫర్దర్ డివిజిబుల్ చేయలేము. సో మనకు నెంబర్ ఆఫ్ 5s వచ్చేసి 24 + 4 ఎంత, మనకు 28 సార్లు 5 వచ్చింది మనకు, అంటే మనకు 5^28. నెక్స్ట్ 2 మనకు కంపల్సరీ చాలా సార్లు వచ్చి ఉంటుంది. సో మనకు మినిమం నెంబర్ ఎంత, 28. సో మనకు నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని, మనకు నెంబర్ ఆఫ్ జీరోస్ వచ్చేసి ఈ 124 ఫ్యాక్టరీలో మనకు నెంబర్ ఆఫ్ జీరోస్ 28గా వస్తాయి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 12 × 13 × 14 అప్ టు 100 వరకు ఎన్ని జీరోస్ వస్తాయో కనుక్కోమన్నాడు. మనం ఇందాక 1 to 100 వరకు జీరోస్ కనుక్కున్నాము. ఒకవేళ నేను 1 to 100 వరకు కనుక్కొని అందులో 1 to 11 వరకు తీసేస్తే మనకి జీరోస్ వచ్చినట్టే కదా. అంటే ఉదాహరణకు ఈ మొత్తం లైన్ 1 to 100 అనుకోండి. క్వశ్చన్లో మనకు 12 నుంచి అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కనుక్కోమన్నాడు. ఒకవేళ నేను 1 to 100 నాకు ఈజీ కనుక్కోవడం కాబట్టి ఈ మొత్తం కనుక్కొని ఇంత పార్ట్ని తీసేస్తే నాకు ఇంత పార్ట్ ఆన్సర్ వచ్చినట్టే కదా. అదే పని ఇక్కడ చేద్దాము. ఇప్పుడు నాకు ఇక్కడ నేను 1 to 100 అని అజ్యూమ్ చేసుకుంటున్నాను. సో నాకు 1 to 100 వరకు నాకు ఎన్ని 5లు వస్తాయంటే ఏ విధంగా చెప్తాను, 100/5 అంటే 520 అదేవిధంగా 5 4 అంటే నాకు 24 జీరోస్ వచ్చాయి. అది ఎక్కడి నుంచి, 1 నుంచి 100 వరకు నాకు 24 జీరోస్ వచ్చాయి. ఇప్పుడు నాకు 1 నుంచి 11 వరకు అనుకోవాలి, ఎందుకంటే 12కి ముందర 11 కదా ఉండేది. అంటే మొత్తం పార్ట్లోంచి 1 to 11 పార్ట్ తీసేస్తున్నాను అంతే నేను. ఇప్పుడు నాకు 1 to 11 వరకు ఎన్ని 5లు ఉంటాయి, 5 2 × 10 అంటే నాకు 2 5s మాత్రమే ఉన్నాయి. అంటే మొత్తం 24 ఉన్నాయి, అందులో 1 to 11 వరకు నాకు 2 మాత్రమే ఉన్నాయి. సో 24 - 2 ఎంత, మనకు 22. అంటే నాకు 22 జీరోస్ మాత్రమే ఉన్నాయి. ఇంకా నేను మాటికి నాకు 2s ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను 2s కన్సిడర్ చేసుకొని చెప్పట్లేదు. డైరెక్ట్ నాకు 5s తక్కువ ఉన్నాయని తెలుసు కాబట్టి ఆ 5సే నాకు నెంబర్ ఆఫ్ జీరోస్ కన్సిడర్ చేసుకొని నేను 22 ఉన్నాయని చెప్తున్నాను. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 10 × 20 × 30 అండ్ అప్ టు 80 వరకు నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయో కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, నేను ఈ 10ని 10 × 1గా రాసుకోవచ్చా, అదేవిధంగా ఈ 20ని 20 × 2గా రాసుకోవచ్చా, అలా 80 వరకు కాబట్టి 80ని నేను 10 × 8గా రాసుకోవచ్చా. ఇప్పుడు నేను గమనిస్తే నేను ఈ 10ని కామన్ తీసుకోవచ్చు, అంటే ఈ 10ని కామన్ తీసుకోవచ్చు. బట్ ఈ 10 నాకు ఇంటూ కాబట్టి ఎన్నిసార్లు వచ్చింది, 1 2 3 అలా చేసుకుని వెళ్తే 8 సార్లు, అంటే 10^8 సార్లు వచ్చింది నాకు. ఇప్పుడు నేను కామన్ తీసుకున్న వాటి లోపల ఏం మిగిలింది నాకు, 1 × 2 × 3 × 4 × 5 × 6 × 7 × 8. ఇప్పుడు మనకి గమనిస్తే మనకు 10^8 అంటే మనకు 8 జీరోస్ వచ్చేసినట్టే. ఎందుకంటే మనకు 10లో మనకి ఎన్ని జీరోస్ వస్తాయండి, 1 జీరో వస్తుంది. అదేవిధంగా 10² మనకి ఎన్ని జీరోస్ వస్తాయి, 10² అంటే ఎంత, 100 అంటే 2 జీరోస్ వచ్చింది. అదేవిధంగా 10³ అంటే ఎంత, 1000 ఎన్ని జీరోస్ ఉంటాయి, 3 జీరోస్ ఉంటాయి. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంది, మనకు పవర్ ఎంత ఉంటే 10కి పవర్ ఎంత ఉంటే అన్ని జీరోస్ వస్తాయని అర్థమైంది. సో నేను ఇక్కడ నాకు 10^8 వచ్చింది. 10^8 అంటే ఎన్ని జీరోస్ ఉన్నట్టు, నాకు 8 జీరోస్ ఉన్నట్టు. ప్లస్ ఇక్కడ 1 నుంచి 8 వరకు మన ఎన్ని 5s కనబడుతున్నాయి, 1 నుంచి 5 వరకు మనకు ఒక 5 మాత్రమే కనబడుతుంది. సో 8 + 1 అనగా 9.
జీరోస్ మాత్రమే ఉన్నాయి. దీన్ని మనం ఇలానే చేసుకోవచ్చు, లేకుంటే మనకు 1 to 8 కాబట్టి 8ని మనం 5తో డివైడ్ చేస్తే మనకు ఏ విధంగా వస్తుంది, ఈ 8ని మనం 5తో డివైడ్ చేస్తే 5 1 జా 5. సో మనకు 1 5 మాత్రమే ఉంది. సో మనకు 10⁸8లో ఉన్న 8 ప్లస్ ఇక్కడ 5 ఒక్కసారి వచ్చింది కాబట్టి 1, అంటే 8 + 1 ఎంత, మనకు 9 zeros ఉన్నట్టు. 10 నుంచి 8 వరకు మనం మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే మనకు 9 zeros ఉన్నట్టు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 10 × 20 × 30 ఇంటూ అలా చేసుకుని వెళ్ళి 1000 వరకు మనకు నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయో కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు 10ని నేను ఏ విధంగా రాసుకోవచ్చు, 10 × 1గా రాసుకోవచ్చు, ఇందాక చేసుకున్నట్టే. 20ని 10 × 2గా రాసుకోవచ్చు. అలా 1000 ఏ విధంగా రాసుకోవచ్చు, మనము 10 × 100గా రాసుకోవచ్చు. ఒకవేళ నేను 10ని కామన్ తీసుకుంటే ఏ విధంగా రాసుకుంటాను, 10 కామన్ తీసుకుంటే ఈ 10 నాకు ఎన్నిసార్లు వచ్చినట్టు, ఇక్కడ ఒక 10 వచ్చింది, ఇక్కడ అలా మొత్తము 100 వరకు 10 × 100 = 1000 కాబట్టి మనకు 100 10s వచ్చాయి. సో నేను 10⁻100గా రాసుకున్నాను. ఇంటూ బ్రాకెట్ లోపల ఏమున్నాయండి, 1 × 2 × అలా మనకు 100 వరకు ఇంటూ చేయాలి. అంటే మొత్తం ఇక్కడ ఉన్న 100 జీరోస్ ప్లస్ ఈ లోపల ఉన్న జీరోస్ ఎన్ని కనుక్కోవాలి. మనకు 1 to 100 మనకు ఎన్ని జీరోస్ వస్తాయండి, 1 to 100 మనకు ఎన్ని 5s వస్తాయంటే ఏం చెప్తాము, 100ని 5తో డివైడ్ చేస్తాము. డివైడ్ చేస్తే మనకి ఏ విధంగా వస్తుంది, 20, అంటే 5 4s అంటే 24. మనకు 1 to 100 మనకు 24 జీరోస్ ఉన్నాయి. పైగా ముందు ఉన్న 100 అంటే 100 + 24 మొత్తం మనకు 124 జీరోస్ వస్తాయి ఈ మల్టిప్లికేషన్ చేస్తే. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 10 + 100 + 1000 అప్ టు ఈ నెంబర్ వరకు మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకు నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వస్తాయని అడుగుతున్నాడు. ఈ ప్రాబ్లంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ మనం అర్థం చేసుకుందాము. ఉదాహరణకు మనకు 100 + 10 ఎంత కనుక్కుందాము. 100 + 10 ఎంత, మనకు 110. అదేవిధంగా 1000 + 100 + 10 ఎంత కనుక్కుందాము. ఎంత వస్తుంది మనకు, 0 1 1 1. దీన్ని చూస్తే మనకేమర్థమవుతుంది, మనకు నెంబర్ ఆఫ్ జీరోస్ పైన నెంబర్ ఎంతైనా ఉండని, మన కింద నెంబర్లో ఎన్ని జీరోస్ ఉంటే మనకు అన్ని జీరోస్ మాత్రమే సమ్లో ఉంటాయి అని. అంటే మనకు 1000లో మనకు 3 జీరోస్ ఉన్నా మనకు 10లో 1 జీరో ఉంది కాబట్టి చివరిగా మనకు 1 జీరో మాత్రమే వచ్చింది. సో మనము ఈ క్యాలిక్యులేషన్ మొత్తం చేసిన మనకు 10 ఉంది. 10 ఎంత, అందులో ఉన్న చిన్న నెంబర్ ఏది, మనకు 10. సో 10 ఎన్ని జీరోస్ ఉంటే మనకు మొత్తం క్యాలిక్యులేషన్ తర్వాత కూడా మనకు అన్ని జీరోస్ వస్తాయి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత, మనకు 1 జీరో మాత్రమే. 10 కాబట్టి 1 జీరో మాత్రమే ఉంటుంది. ఒకవేళ మనకు ఈ క్వశ్చన్ మనకు 100 నుంచి స్టార్ట్ అయ్యింటే మనకు చిన్న నెంబర్ 100 కాబట్టి మనకు 2 జీరోస్ ఉండేటివి. బట్ ఈ క్వశ్చన్లో 10 ఉంది కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ మనకు 10. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 100 ఫ్యాక్టోరియల్ + 200 ఫ్యాక్టోరియల్. 100 ఫ్యాక్టోరియల్ అంటే ఇంత డిస్కస్ చేసాం కదా, 1 నుంచి 100 వరకు ఇంటూ చేసుకుంటూ వెళ్తే వచ్చే నెంబర్ని మనము 100 ఫ్యాక్టోరియల్ అంటాము. 200 ఫ్యాక్టోరియల్ అంటే 1 నుంచి 200 వరకు ఇంటూ చేసుకుంటూ వెళ్తే వచ్చే నెంబర్ని 200 ఫ్యాక్టోరియల్ అంటాము. వీళ్ళిద్దరు సమ్ చేస్తే మనకు వచ్చే జీరోస్ ఎన్ని అని అడుగుతున్నాడు. మనం చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఈ 100 ఫ్యాక్టోరియల్లో మనకు ఎన్ని జీరోస్ వస్తాయో కనుక్కుంటాము, ప్లస్ ఈ 200 ఫ్యాక్టోరియల్ ఎన్ని జీరోస్ వస్తాయో కనుక్కుంటాము. చేద్దాం. 100లో మనకి ఎన్ని జీరోస్ వస్తాయి, 100 5 ఎంత, 20, 25 అంటే 5 4 20. సో మనకు 100 వరకు ఎన్ని జీరోస్ ఉంటాయి, 24 జీరోస్ ఉంటాయి. నెక్స్ట్ 200 వరకు ఎన్ని జీరోస్ ఉంటాయి, 200ని మనము 5తో ఇంటూ చేస్తే 5 40 5 8 5 1 4 + 8 అంటే 48, 48 + 1 ఎంత 49. మనకు 1 నుంచి 100 వరకు 24 జీరోస్ ఉన్నాయి. అదేవిధంగా 200 ఫ్యాక్టోరియల్ అంటే 1 నుంచి 200 వరకు 14 జీరోస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసినట్టు మనము ఒకవేళ 100కి మనము 10 యాడ్ చేస్తే మనకు ఎంత వచ్చింది, 110 వచ్చింది. అంటే మనకు 100 2 జీరోస్ ఉన్నా మనకు మొత్తం సమ్ చేస్తే వచ్చింది 1 జీరో మాత్రమే. మనం ఇందాక చెప్పాం కదా, తక్కువ నెంబర్లో ఎన్ని జీరోస్ వస్తాయో మనకు సమ్ చేశాక అన్ని జీరోస్ వస్తాయి అని. అదేవిధంగా మనకు 100 వరకు ఎన్ని జీరోస్ ఉన్నాయి, 24 ఉన్నాయి. 200 వరకు 49 ఉన్నాయి.
సో మనము ఈ 200 ఫ్యాక్టోరియల్ని ఈ 100 ఫ్యాక్టోరియల్తో ప్లస్ చేస్తే మనకు వచ్చే జీరోస్ అన్ని 24 జీరోస్ మాత్రమే. ఎందుకంటే మనకు 24 స్మాల్ నెంబర్ కాబట్టి మనకు వచ్చేది 24 జీరోస్ మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాము. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేశాక మనకు నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వచ్చాయని అడిగాడు. మనకి గమనిస్తే మనము ఇక్కడ మనం 3 పవర్ ఒక నెంబర్ని కామన్ తీసుకోవచ్చు, అదేవిధంగా ఇక్కడ కూడా ఒక నెంబర్ని కామన్ తీసుకోవచ్చు. మనం తక్కువ నెంబర్ని కామన్ తీసుకుందాము. కామన్ తీసుకోవడం అంటే ఫస్ట్ ఈ నెంబర్ సాల్వ్ చేద్దాము, నెక్స్ట్ ఈ నెంబర్ సాల్వ్ చేద్దాము. ఫస్ట్ ఈ నెంబర్ తీసుకుంటే ఇందులో మనము తక్కువ నెంబర్ ఏది 3 పవర్ 121. ఈ నెంబర్ని మనం కామన్ తీసుకుందాము. అంటే 3 పవర్ 121 కామన్ తీసుకుంటే మనకు లోపల ఏం మిగులుతుందండి, ఇక్కడ మనకు 3 పవర్ 123 ఉంది. అది 121 కన్నా ఎంత పెద్దగా ఉంది, 2 పెద్దగా ఉంది. సో 3 స్క్వేర్ మైనస్ 3 పవర్ 122, 3 పవర్ 121 కన్నా ఒకటి పెద్దగా ఉంది. సో 3 పవర్ 1, నెక్స్ట్ 3 పవర్ 1 కామన్ తీసుకున్నాం కాబట్టి -1. ఇప్పుడు మనము ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు 3 పవర్ 121 ఇంటూ 3 స్క్వేర్ ఎంత అండి, 3 స్క్వేర్ 9 మైనస్ 3 పవర్ 1 అంటే 3 -1 అంటే 9 మైనస్ 3 ప్లస్ 4 ఎంత, 3 ప్లస్ 1 ఎంత 4 అంటే 9 - 4 అంటే మనకు మొత్తం మీద ఏమొచ్చిందండి 3 పవర్ 121 బ్రాకెట్లో 9 - 4 = 5 అంటే మనకి ఇక్కడ ఒక 5 వచ్చింది. సో మనకు అట్లీస్ట్ ఒక జీరో అయినా కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ ఈక్వేషన్ ఇదే విధంగా సాల్వ్ చేస్తే మనకు ఏ విధంగా వస్తుందండి, ఈ ఈక్వేషన్లో మనము జస్ట్ 2 పవర్ 119 కామన్ తీసుకుందాము. స్మాలెస్ట్ నెంబర్ కామన్ తీసుకుంటే మనకు బ్రాకెట్ లోపల ఏముంటుందండి, 2 పవర్ 121 2 పవర్ 9 కన్నా 2 సార్లు పెద్ద కాబట్టి 2 స్క్వేర్ మైనస్ 2 పవర్ 1 మైనస్ 1. మనం బ్రాకెట్ లోపల సాల్వ్ చేస్తే 2 స్క్వేర్ ఎంత 4 మైనస్ 2 మైనస్ 1 అంటే 4 మైనస్ 3 అంటే 1. సో మనం మొత్తం మిగిలింది ఏమండి, ఇక్కడ మనకు 2 పవర్ 119 అంటే 2లు మనకు 119 టైమ్స్ ఉన్నాయి. అదేవిధంగా 5 ఎన్నిసార్లు ఉందండి, 5 మనకు ఉండేది ఒకసారి మాత్రమే. సో మనకు 2s ఎన్నైనా కానీ మన ఫామ్ అయ్యేది ఒక పేరు మాత్రమే, ఎందుకంటే మన కాడ ఉండేది ఒక 5 మాత్రమే. సో మన నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వస్తాయి, 5 × 2 ఒక పేరుగా ఫామ్ అవుతాయి కాబట్టి మన నెంబర్ ఆఫ్ జీరోస్ కూడా ఒకటే వస్తుంది. సో నెంబర్ ఆఫ్ జీరోస్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 1. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్. ఈ ఈక్వేషన్లో మనకు నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వస్తాయో కనుక్కోమన్నాడు. మనం ఈ ఈక్వేషన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు ఇందులో మనం 8 పవర్ 121 కామన్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం 8 పవర్ 121 కామన్ తీసుకుంటే మనకు లోపల ఏం మిగులుతుంది, 123 మనకు 121 కన్నా 2 పెద్ద ఉంది కాబట్టి మనకు ఏ విధంగా వస్తుంది అంటే 8 స్క్వేర్ మైనస్ 121 కన్నా 122 1 పెద్దగా ఉంది కాబట్టి 8 పవర్ 1 మైనస్ 121 కామన్ తీసేసాం కాబట్టి 1. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకు 8 స్క్వేర్ అంటే ఎంత 64 మైనస్ 8 పవర్ 1 అంటే 8 మైనస్ 1 అంటే 64 మైనస్ 9. 64 మైనస్ 9 ఎంతమ్మా, 64 మైనస్ 5 55 అంటే మనకు ఏ విధంగా వచ్చింది, బ్రాకెట్ లోపల 55 వచ్చింది. అంటే 8 పవర్ 121 ఇంటూ బ్రాకెట్ లోపల 55. 55లో మనకు ఎన్ని 5s ఉంటాయండి, 55 అంటే మనకేమిటి 11 × 5 అంటే మనకి 55లో ఒక 5 మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ మనము గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఈక్వేషన్లో మనకు ఉండేది ఒక్క 5 మాత్రమే. సెకండ్ ఈక్వేషన్ తీసుకుందాము. సెకండ్ ఈక్వేషన్లో మనం ఏం కామన్ తీసుకోవచ్చు అండి, 3 పవర్ 221 కామన్ తీసుకోవచ్చు. సో 3 పవర్ 221 కామన్ తీసుకున్నాను. ఇప్పుడు మనకు 3 పవర్ 221 మనకు 23 కన్నా ఎంత ఎక్కువ, 2 ఎక్కువ కాబట్టి 3 స్క్వేర్ మైనస్ 3 పవర్ 1 మైనస్ 1 తీసుకుంటాము. ఇప్పుడు మనకు 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 3 మైనస్ 1 అంటే 1. నెక్స్ట్ 9 మైనస్ 4 ఎంత మనకు 5 అంటే మనకు ఇక్కడ ఒక 5 వచ్చింది, ఈ క్వశ్చన్లో ఒక 5 వచ్చింది. అంటే మొత్తం 5లు ఎన్ని మనకు 2 5లు ఉన్నాయి. అంటే మనకు 8 పవర్ 121 ఇంటూ 55 వచ్చింది కదా, ఇంటూ 3 పవర్ 221 ఇంటూ 5గా వచ్చింది. ఇప్పుడు మనకు 55 అంటే 11 × 5 అనుకున్నాము. ఇక్కడ ఒక 5 ఉంది, ఇక్కడ కూడా ఒక 5 ఉంది. అంటే మనకు మొత్తం ఎన్ని 5లు ఉన్నాయి, 2 5లు ఉన్నాయి. సో దీనికి అర్థం మనకు ఎన్ని జీరోస్ వస్తాయి, మనకు 2 జీరోస్ మాత్రమే వస్తాయి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ 2 జీరోస్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 2 పవర్
222 ఇంటూ 5^555. దీన్ని మనం సాల్వ్ చేసిన అవసరం కూడా లేదండి, మనకు తెలుసు కదా ఏ నెంబర్కి తక్కువ వాల్యూ ఉన్న పవర్ ఉంటే అదే మన ఆన్సర్. రెండింటిలో మనకు ఏ పవర్ తక్కువ ఉందండి, 222 తక్కువ ఉంది. సో మన ఆన్సర్ వచ్చేసి 222. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 1/5 ఇంటూ 2/5 ఇంటూ 3/5 అలా 32/5 వరకు ఇంటూ చేసుకుంటూ వెళ్తే మనకు నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వస్తాయని అడుగుతున్నాడు. ఒకవేళ మనకు సేమ్ పవర్ ఉంటే దీన్ని సాల్వ్ చేయడం చాలా సింపుల్ అండి. అది ఎలా అంటే మనము ఈ పవర్ 5ని కామన్ తీసుకుందాము. అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ అలా 32 వరకు ఇంటూ చేసి ఈ మొత్తం మీద పవర్ 5 కామన్ తీసుకుందాము. ఇప్పుడు మనకు 32 వరకు ఎన్ని 5s వస్తాయండి, మనం 32 వరకు ఎన్ని 5s వస్తాయంటే 32ని మనం 5 డివైడ్ చేసి ఎన్ని వస్తాయండి, 3 6 జా 30, 5 1 జా 5, అంటే మనకు 6 + 1 ఎంత 7. మనకు 32 వరకు 7 5s వస్తాయి. అంటే మనకు మొత్తం 7 జీరోస్ వస్తున్నట్టు. బట్ మన 7 మన ఆన్సర్ కాదు. అంటే మనకు 7 జీరోస్ వస్తాయంటే మీనింగ్ ఏమండి అంటే 0/7 అనే కదా, మనకు 7 జీరోస్ వస్తాయంటే 0/7 అనే మీనింగ్. బట్ మనం ఇందాక 5 హోల్ కామన్ తీసుకున్నాం కాబట్టి ఇంటూ 5 అంటే మనకు 7 5 ఎంత 35 ఆన్సర్. అంటే మనకు నెంబర్ ఆఫ్ జీరోస్ వచ్చేసి 35. నెక్స్ట్ 2 ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ 8 ఇంటూ 10 అలా 200 వరకు అలా ఇంటూ చేసుకుంటూ వెళ్తే మన నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వస్తాయని అడుగుతున్నాడు. ఇప్పుడు మనకి గమనిస్తే ఇవన్నీ ఈవెన్ నెంబర్స్. మనం ఇందాక సింపుల్గా 1 2 3 అలా నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ ఉంటే మనము 200/5తో డివైడ్ చేసి మనం ఆన్సర్ తెప్పించుకునే వాళ్ళము. బట్ ఇక్కడ మాత్రం ఇవన్నీ ఈవెన్ నెంబర్స్, సో మనకు ఆ మెథడ్ పనికిరాదు. మనం ఇక్కడ గమనిస్తే మనము ఈ 2ని ఏ విధంగా రాసుకోవచ్చండి, 2 ఇంటూ 1గా రాసుకోవచ్చా, అదేవిధంగా ఈ 4ని 2 ఇంటూ 2గా రాసుకోవచ్చా, అలాగే ఈ 3ని 2 ఇంటూ 3గా రాసుకోవచ్చా. అలా రాసుకుంటూ వెళ్తూ ఈ 200ని మనము 2 ఇంటూ 100గా రాసుకోవచ్చా. ఇప్పుడు మనం ఇక్కడ 2 కామన్ తీసుకుందాము. 2 ఎన్నిసార్లు కామన్ తీసుకుంటామండి, 2 ఇక్కడ 1 నుంచి మనకు ఎన్నిసార్లు వచ్చింది 100 టైమ్స్ వచ్చింది కాబట్టి 2/100 కామన్ తీసుకున్నాము. వీడికి ఓకే. నెక్స్ట్ బ్రాకెట్ లోపల ఏమొస్తాయి 1 ఇంటూ 2 ఇంటూ 3 అలా ఇంతవరకు 100 వరకు. ఇప్పుడు మనకు 100 వరకు ఎన్ని 5s ఉంటాయండి, మనం ఇంతసేపు చేసాం కదా 100 5 డివైడ్ చేసి ఎంత వస్తుంది మనకు 24. మనకు 100 వరకు 24 5s ఉంటాయి. సో మనం ఇక్కడ గమనిస్తే మనకు 2s మాత్రం 100 ఉన్నాయి, 5s మాత్రం మనకు 24 మాత్రమే ఉన్నాయి. సో మన తక్కువ పవర్ ఏది 24. సో మన నెంబర్ జీరోస్ వచ్చేసి కూడా 24 మాత్రమే. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 5 ఇంటూ 10 ఇంటూ 15 అప్ టు 75 వరకు ఇంటూ చేసుకుంటూ వెళ్తే మన నెంబర్ ఆఫ్ జీరోస్ ఎంత. ఇప్పుడు మనకి గమనిస్తే మనము 5ని ఏ విధంగా రాసుకోవచ్చు, 5 ఇంటూ 1గా రాసుకోవచ్చు, 10ని 5 ఇంటూ 2గా రాసుకోవచ్చు. అలా రాసుకుంటూ వెళ్తూ మనము 75ని ఎన్నిసార్లు ఇలా ఏ విధంగా రాసుకోవచ్చు అండి, 75ని మనము 15 ఇంటూ 5గా రాసుకోవచ్చు. 15 5 75 కాబట్టి. ఇప్పుడు మనము దీంట్లో 5 కామన్ తీసుకుంటే 5 కామన్ తీసుకున్నాము. ఎన్నిసార్లు కామన్ తీసుకుంటాము, మనకు మ్యాక్సిమం 15 సార్లు రాసుకుంటాం కాబట్టి 5/15గా కామన్ తీసుకున్నాము. ఇప్పుడు మనం ఇక్కడ గమనిస్తే మనకు 5లు చాలా ఎక్కువ ఉన్నాయి, బట్ 2లు చాలా తక్కువ ఉన్నాయి. సో మన బ్రాకెట్ లోపల ఏ విధంగా రాసుకుంటాము 1 ఇంటూ 2 ఇంటూ అప్ టు 15 వరకు తీసుకున్నాము బ్రాకెట్లో. ఇప్పుడు మనకి గమనిస్తే జనరల్ లాజిక్ గమనిస్తే ఇన్ని వరకు చేసిన ప్రాబ్లమ్స్ ఒక ఎత్తైతే ఈ ప్రాబ్లం ఇంకో విధంగా ఉందండి. ఇంతసేపు మనకు ప్రతి ప్రాబ్లంలో మనకు 2s ఎక్కువ ఉన్నాయి, 5s తక్కువ ఉన్నాయి. బట్ ఈ ప్రాబ్లంలో మనకు 5s ఎక్కువ ఉన్నాయి, 2s తక్కువ ఉన్నాయి. సో మనం నెంబర్ ఆఫ్ 2s ఎన్నో ఎంచుకుందాము. మనకు 15 వరకు నెంబర్ ఆఫ్ 2s ఎన్నిసార్లు వస్తాయండి అంటే 15 వరకు మనకు నెంబర్ ఆఫ్ 2s ఎన్ని వస్తాయంటే 15ని మనము 2తో డివైడ్ చేద్దాము. 2 7 జా 14, అదేవిధంగా 2 3 జా 6, 2 1 జా 1. అంటే మనకు 7 + 3 అనగా 10 + 1 అనగా 11. మనకు 11 2s ఉన్నాయి, అంటే 2/11 ఉంది. ఇక్కడ 5/15 ఉంది. ఏ తక్కువ ఉందండి 5/15 2/11 అంటే 2/11 తక్కువ ఉంది అంటారు. సో ఆన్సర్ వచ్చేసి కూడా 11 జీరోస్ ఉంటాయి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 10^1 ఇంటూ 10^2 అలా 10^10 వరకు ఇంటూ చేసుకుంటూ వెళ్తే మనం మొత్తం మీద ఎన్ని జీరోస్ వస్తాయని అడుగుతున్నాడు. ఇక్కడ గమనిస్తే మనకు ఇక్కడ కామన్ తీసుకొని ఏం లేదు, ఎందుకంటే పవర్స్ కూడా వేరే వేరేగా ఉన్నాయి. బట్ ఇక్కడ మనము ఒకటి గమనించవచ్చు, ఇవన్నీ ఏ విధంగా ఏ ఫామ్లో ఉన్నాయి మనకు a/n ఇంటూ a/n ఇంటూ a/c అనుకోండి ఉదాహరణకి.
ఒకవేళ మనకు ఈ విధంగా ఉంటే మనం ఏ విధంగా రాసుకుంటాము, ఏ పవర్ m ప్లస్ n ప్లస్ సిగా రాసుకుంటాం కదా, అదే మెథడ్ ఇక్కడ వాడదాము. ఇప్పుడు మనకు ఇక్కడ 10 కామన్ తీసుకొని 10 పవర్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అలా 10 వరకు ప్లస్ చేసుకుందాము. అలా 10 వరకు ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, వాల్యూ 55 వస్తుంది ప్లస్ చేస్తే. అలా ప్లస్ చేయడం కష్టం అనుకుంటే మనకి ఇది ఏ విధంగా ఉందండి, ఇది మనకు సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్గా ఉంది. మ్యాక్సిమం నెంబర్ ఎంత 10. ఫార్ములా ఏంది n ఇంటూ n ప్లస్ 1/2 ఫార్ములా సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్కి. ఇక్కడ n ఎంత 10 ఇంటూ 10 ప్లస్ 1 అనగా 11/2 చేస్తే ఎంత మనకు 2 1 జా 2 5 జా కాబట్టి 11 5 జా ఎంత మనకు 55. అంటే ఈ సమ్ వచ్చేసి మనకు 55. అంటే మొత్తం మీద మనకు వచ్చేది 10 పవర్ 55. 10 పవర్ 55 అంటే మన ఎన్ని జీరోస్ ఉన్నట్టు, 55 జీరోస్ ఉన్నట్టు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్.